మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. ఎందుకంటే పెట్రోలింగ్ వచ్చేస్తారన్నమాట వెహికల్స్, మిలిటరీ ఉంటుంది కదా, మిలిటరీ వెహికల్స్ వాటర్ పెట్రోలింగ్ అయితే వచ్చేస్తారు. ఎందుకంటే మేము డ్రోన్ ఎగరేసామన్నమాట. డ్రోన్ ఎగరేయడం వల్ల వాళ్ళతో వచ్చేసారు. అందుకోసం ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి వెంటనే డ్రోన్ ల్యాండ్ చేసి బయలుదేరేసాం అనమాట. సో డ్రోన్ షాట్ మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఇంత రిస్క్ చేసి డ్రోన్ షాట్ అయితే తీసాము. అబ్బో, ఈ రోడ్డు చాలా రిస్కీ గైస్. ఓన్లీ ఆఫ్ రోడ్ అయితే పర్వాలేదు, దీంట్లో అయితే శాండ్ ఎక్కువగా ఉంది, స్కిడ్ అవుతుంది బాగా. సో అందుకోసం రిస్కీగా ఉంది కొద్దిగా. ఓకే ఫైన్, లెట్స్ గో. ఓకే, నీళ్ళు భయంకరంగా తాగాలి కదా ఈ ఏరియాలో, లేకపోతే బాడీ ఊరికే డిహైడ్రేట్ అయిపోతుంది. ఓకే, మెయిన్ రోడ్ అయితే వచ్చేసాం. అబ్బా, మొత్తానికి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం గైస్. సూపర్. ఫైన్, బయలుదేరేస్తాం మనం. ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు, ముందర మా క్యాప్టెన్ అయితే పోతున్నాడు. నేను వెళ్ళి క్యాప్టెన్ అయితే కలుసుకుంటా. సో అందరూ అయితే బయలుదేరేస్తారు. అక్కడే అనమాట మేము స్టాప్ చేసింది, డ్రోన్ షాట్స్ అంతా వేసింది అక్కడనే. అక్కడ కమర్తా ఉందా పెట్రోలింగ్ వెహికల్. సరే ఎందుకని చెప్పేసి బయలుదేరేసాం. ఓకే, మన గ్లేషియర్స్కి దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే మన హాన్లే కూడా గ్లేషియర్స్లో ఉంటుంది. హాన్లే, దాని తర్వాత ఉమ్లింగ్లో మొత్తం గ్లేషియర్స్ ఉండే ప్లేస్ అనమాట. చూడండి, మళ్ళీ దగ్గరికి ఇన్ని రోజులు దాదాపు 2-3 రోజులుగా గ్లేషియర్స్ అయితే చూడలేదు. మళ్ళీ ఇప్పుడు చూడండి గ్లేషియర్స్ దగ్గర అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలా. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మనకి లేక్ అయితే చాలా దూరంగా రైడ్ చేస్తాం. లేక్ నుంచి కొంచెం దూరంగానే రైడ్ చేస్తాం మనం. చూడండి, ఇది అట్లే పైకి వెళ్తుంది, ఇంకా కొండ పైకి వెళ్తుంది. సో వీఆర్ గోయింగ్ టు బి క్లైమ్ అగైన్ ద మౌంటైన్. అక్కడ చూడండి లేకు. రాను మనం దూరంగా వెళ్ళిపోతాం అనమాట లేక్కి. ఈ కొండ పైన ఎక్కాలి ఇప్పుడు మనం. ఆ పైన గ్లేషియర్ చూస్తారా, ఆ గ్లేషియర్ పైనకి వెళ్ళాలా. వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. స్నోఫాల్ పడకుండా ఉంటే చాలా అబ్బా, ఇంకేం అవసరం లే. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అయ్యేటట్టుగా ఉన్నది నాకు ఎందుకో. నిజం రోడ్ ఎట్టుందో, కొండల మధ్యలో బండరాలు మధ్యలో ఉంది రోడ్ ఇది. సో మనమైతే ఇంకా దూరం అయిపోతున్నాం అనమాట ప్యాంగాంగ్ లేక్కి. చాలా దూరం. అర్జున్ అక్కడెక్కడో చూడండి లేకు. ఇంకా మనం ఇక్కడ నుంచి రైడ్ మనకు సపరేట్ అయిపోతుంది అనమాట ప్యాంగాంగ్ లేకు. సో ఆ కొండ పైనకి వెళ్ళాలి. ఆ గ్లేషియర్ కనబడతాం కదా మీకు, ఆ గ్లేషియర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు. హాన్లే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి హాన్లే. మన రూమ్ నుంచి ఎగ్జాక్ట్లీ 240 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. దాంట్లో 140 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ రోడే ఉంటుందంట. ఏందబ్బా ఆఫ్ రోడ్కి ముందుగా కొంచెం బ్రేక్ ఇచ్చారంటే కొంచెం ఏదైనా స్నాక్స్ లాంటి ఏదైనా తినేసి మళ్ళీ రీఛార్జ్ అయిపోవచ్చు మనం ఎనర్జీ. ఇంతసేపు మనం ఆఫ్ రోడ్ అక్కడ లేక్ లోపలికి వెళ్ళాం కదా, అక్కడంతా రైడ్ చేసి కొంచెం క్యాలరీస్ అయితే బాగా బర్న్ అయినాయి అనమాట. సో మళ్ళీ ఆఫ్ రోడ్ రైడ్ చేయాలంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఏదైనా తిన్నామంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. మనం చూడండి గైస్, కొండ పైన తోలుతున్నాం మనం. ఇది ఆల్మోస్ట్ మనం ఒక కొండ ఎత్తి ఎక్కేసాం అనమాట. నెక్స్ట్ ఆ ముందర కనబడుతుంది కదా, ఆ కొండ ఎత్తి ఎక్కబోతాం మనం ఇప్పుడు. సో దానికి ముందున్న కొండ ఇదే అనమాట. పైకి ఎక్కేసాం. చూడండి లేక్, పెంగాంగ్ లేక్ ఇంకా కనబడుతుంది చూడండి. అబ్బా ఎంత పొడవు ఉంది చూడండి. ఓకే, నేనైతే కొంచెం 60లో పోతున్నాను, ఎందుకంటే ముందర చాలామంది వెళ్ళిపోయారు. నేను అయితే వెనకాల పడిపోయాను అనమాట.
బా రాను రాను టెంపరేచర్స్ అయితే పడిపోతుంది. నాకు తెలిసి ఎట్లయితేనా ఒక 12 అయితే ఉంటుంది కంపల్సరీ. ఇంకా వెళ్ళను ఇక్కడ సింగిల్ డిజిట్కి అయితే పడిపోతుంది కదా కంపల్సరీ. నాకు తెలిసి 3-4 అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. 3-4 ఉన్నా ఆశ్చర్యపడాల్సిన లేదు, 1-2 ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గొర్రెలు చూడండి గైస్, మొత్తం గొర్రెలు చూడు, మేపుతున్నా చూడండి, మొత్తం గొర్రెలే, వీలే మేపేది. సో మనమైతే బాగా వచ్చాము. ఇప్పటిదాకైతే మనకి ఆఫ్ రోడ్ రాలేదు, మొత్తం తార్మాక్ రోడే ఉంది. నాకు తెలిసి హాన్లే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫ్ రోడ్ వస్తుంది అనుకుంటున్నాను. సో కొంచెం ఫాస్ట్గానే రైడ్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే తార్మాక్ రోడ్ ఎంత ఉందో సో అంత ఫాస్ట్గా రైడ్ చేసి కవర్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి. ఎలాగో మనకి ఆఫ్ రోడ్లో అయితే బాగా లేట్ అవుతుంది, ఆఫ్ రోడ్లో అయితే, అందుకోసమే తార్మాక్ రోడ్లో కొంచెం ఫాస్ట్గా రైడ్ చేసాం అనుకోండి టైం సేవ్ అవుతుంది కొద్దిగా. సో ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో అసలు ఇలాంటి ప్లెయిన్ ల్యాండ్లోనే రైడ్ చేస్తున్నాం మనం. ఓ మట్టి అమ్మా, నాకు తెలిసి ఇంకా ఇలాంటి ప్యాచ్లు వస్తాయనుకుంటా, ఆఫ్ రోడ్ ప్యాచ్లు. అబ్బా చాలా సేపటి తర్వాత ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ వస్తుంది గైస్, అది కూడా ఆర్మీ వెహికల్. చాలా సేపు అయింది, దాదాపు 1 అవర్ పైన అవుతుంది నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ చూసి. ఫస్ట్ వెహికల్, అది కూడా ఆర్మీ వెహికల్. ఇది మొత్తం ప్లెయిన్గా ఉంది ల్యాండ్ మొత్తం చూడండి. ఇక్కడంతా ఒక రోడ్లు వేస్తారు చూడు, అది BRO అంటే అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ ఎక్కువగా ఉంది ఒకటి, రెండోది ఏంటంటే బాగా జిల్లుగా ఉంది. ఇంతసేపు అయితే ఎండ ఉండింది, ఇప్పుడు ఆ ముందర మంచు చూసారా ఎట్లుందో. సో పోను ఇంకా బీభత్సంగా ఉంటుంది. హాన్లే మొత్తం ఎట్లా ఉంటుంది, హాన్లే ఉమ్లింగ్లా మొత్తం. ఓకే గాయ్స్, కష్టాలు అయితే రెడీ అయినాయి. ఒకటి వర్షం పడుతూ ఉంది, ఇంకొకటి ముందర ఆఫ్ రోడ్. సూపర్ కదా, ఇది హిమాలయస్ రైడ్ అంటే. ఊరికే ఏం కాదు గైస్, చాలా కష్టం, మీరు అనుకున్నట్లేం కాదు ఇదంతా. ఇంకేం చేస్తాం, తప్పదు, రైడ్ చేయాల్సిందే. వర్షం అయితే పడుతూ ఉంది. ఇది ఇచ్చి స్నోఫాల్ అయితే కాదు, ఇస్ ఎ రెయిన్. ఇక్కడ రెయిన్లో తడిచినామంటే ఇంకా భలే. నేను ఆల్రెడీ రెయిన్ ప్యాంట్ మాత్రం వేస్తున్నాను, రెయిన్ షర్ట్ అయితే లేదనమాట. ఈ వర్షం కొంచెం ఎక్కువ అయిందంటే ఇంకెక్కడైనా ఆపేసి రెయిన్ జాకెట్ వేసుకునేవాలి. ఇంత దూరంలో కూడా మనుషులు అయితే నివసిస్తున్నారు గైస్. ఇక్కడ చూడొచ్చు, ఎనువులు మేపేవాళ్ళు, ఎనువులు కదలే ఆవులు అనమాట, ఆవులు మేపుతున్నారు ఇక్కడ చాలామంది. అటు చూడండి, అది మొత్తం ఆవులు చూసారు అక్కడ మొత్తం ఆవులు మేపుతున్నారు. సో ఎందుకు ఇక్కడ ఆపారు ఏమో మరి, ఎందుకు ఆపారు తెలియట్లేదు. సో మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. ఈ ఊరి పేరు వచ్చి చుషూల్ అనమాట. నాకు తెలిసి ఈ ఊరు చైనా ఇండియా బార్డర్లో ఉంది అనుకుంటున్నాను. ఇంకొంచెం ముందర పోయినామంటే మనకి చైనా బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఆ ఊరి పేరు చెప్పాను కదా, చుషూల్. ఓకే, రోడ్లు ఇక్కడ ఇంత దూరంలో ఈ మాత్రం రోడ్ వేస్తారంటే గ్రేట్. అక్కడ చూడండి, అదేదో ఊరుంది, పెద్ద ఊరే ఉంది ఆడ. ఊరు మొబైల్ నెట్వర్క్ అంతా ఉంది అక్కడ. ఓకే గైస్,
కొంచెం ఆకలిగా అయితే ఉంది. ఇంకొక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ ఇస్తానని చెప్పాడు మా క్యాప్టెన్ సామ్రాట్. చూద్దాం ఇస్తాడా ఈడా, లేదా అట్నే హాన్లేకి పిలుచుకుని పోతాడా. హాన్లే పోయే లోపల కంపల్సరీ ఈవినింగ్ అయిపోతుందిలేండి. ఎందుకంటే మేము ప్యాంగాంగ్ లేక్లో బాగా స్పెండ్ చేసాం టైం. ఇక్కడ చూడండి వర్షం పడి ఇక్కడ ఆగుండదు. రోడ్డు మీకు కనబడతాం కదా, వర్షం పడి ఇప్పుడే ఆగినట్టుంది, అయినా కానీ ఎండ ఉంది. ఇదే విధంగా క్లైమేట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, రోడ్డు 2 పక్కల రాళ్ళతో గోడలాగా కట్టినారు చూడండి, కనబడుతుందా మీకు? ఇది మొత్తం రాళ్ళే, వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళ రాళ్ళతో గోడలు కట్టుకునేస్తున్నారు. అబ్బా చూడండి చిన్న సందు, ఈ సందు లోపల నుంచి వెళ్తున్నాం. చుషూలు అనే ఊరు వచ్చింది చూడండి. ఈ రాళ్ళు ఎట్టని నిలబడి అర్థం కాలేదు, కిలోమీటర్లు నిలబెట్టున్నారు రాళ్ళు. అది ఎంత పైకి నిలబెట్టినారు చూడండి, సూపర్ అబ్బా. ఓకే, ఇన్ని రాళ్ళు సేకరించారు చూడండి, సేకరించి నా సాయంగా. అవునులేండి, ఇక్కడ మొత్తం ఇలాంటి రాళ్ళే కదా ఉండేది, ఈజీగా దొరుకుతాయి ఇవి. అయినా కానీ ఇలా కట్టారు కదా, ఏదో ఫెన్సింగ్ వాళ్ళ కట్టి పెట్టుకున్నారు వీళ్ళు. ఇదే చుషూల్, ఈ ఊరి పేరు చుషూల్. ఇవంతా ఇల్లులు చూడండి, ఎన్ని ఇల్లులు కట్టుకున్నారు. ఇంత దూరంలో కూడా మనుషులు ఉన్నారు. అబ్బా, ఇంత దూరంలో ఒక ఊరు అంటే అబ్బా. ఇవన్నీ టెంపరీ ఇల్లే, కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి బాగానే, మిగతా అంతా ఏదో టెంపరీగా ఇల్లు కట్టుకుంటున్నది అనమాట, మట్టితో కట్టినట్టు ఉన్నాయి. వీళ్ళంతా ఆగస్టు టు నవంబర్ వరకు, డిసెంబర్ వరకు పిచ్చెక్కిపోతుంది ఇక్కడ క్లైమేట్. ఎందుకో మళ్ళీ ఆగారు. ఈ ఊరు మొత్తం రాళ్ళతోనే ఫెన్సింగ్ కట్టుకున్నారు గైస్, చూడండి మొత్తం రాళ్ళే. అబ్బా, ఇది కానీ డిసెంబర్లో చూసామంటే ఈ రాళ్ళ మీద మొత్తం ఆ మంచు వర్షం కురిసి అట్లా వైట్గా కనబడుతూ ఉంటుంది ఇదంతా. అసలు బయట కూడా రారేమో వీళ్ళందరూ. డిసెంబర్లో స్టార్ట్ అయిపోయింది గైస్, ఆఫ్ రోడింగ్ స్టార్టెడ్. అమ్మమ్మమ్మా, వీళ్ళ జీవనం చూడండి, మొత్తం ఒక 6 months బయటే రారు. సో ఈ 6 months ఏం చేస్తారంటే వాళ్ళకి తినడానికి, తాగడానికి నీళ్ళు, తినడానికి ఫుడ్ ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకొస్తారు నెక్స్ట్ 6 months వరకు. అలా ఉంటుంది పొజిషన్ ఇక్కడ. లైఫ్ అంత ఈజీ కాదు కాసి వీళ్ళకి ఇక్కడ. అబ్బా, ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది కాసి, బాబోయ్. బీభత్సమైన ఆఫ్ రోడ్. ఈ ఆఫ్ రోడ్లో కొంచెం స్లోగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాం అనుకోండి స్కిడ్ అయితే ఇంకా భలే. అమ్మమ్మమ్మ, ఇదేదో ప్రేయర్ హాల్ లాగుంది వీళ్ళకి. ప్రేయర్ హాలా, మిలిటరీ వాళ్ళు కట్టున్నారబ్బా. ఇది వచ్చి బార్డర్ కదా, చైనా బార్డర్. ఇది చుషూల్ అనేది చైనా బార్డర్. మనం ఆల్మోస్ట్ చైనా దగ్గరికి వచ్చేసాం. సో మనమైతే ఇంకా ఆఫ్ రోడ్ వెళ్తున్నాం గైస్. ఈ ఆఫ్ రోడ్ మనకి దాదాపు 140 kilometers అయితే ఉంటుంది. ఆర్మీ వెహికల్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి. అబ్బా, ఎదురుగా ఏదో కార్ వస్తుంది. ఏం కార్ ఇది?
మహేంద్ర వాళ్ళది ఏదో. బాబోయ్, ఓ స్కిడ్ అవుతుంది భయంకరంగా. బాడీ అంతా పులిసిపోతుంది ఈ ఆఫ్ రోడ్లో తోలి తోలి. ఇక్కడ ఇప్పట్లో రోడ్ వేసే విధంగా అయితే లేదు గైస్, ఎందుకంటే ఆనవాళ్ళు కూడా కమ్మట్లా రోడ్ వేసే ఆనవాళ్ళు ఇక్కడ. ఓకే, ఇంకేం చేస్తాం, వీళ్ళు రోడ్ వేస్తారో లేదో మనమైతే వెళ్ళాలిగా. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదండి, ఈ ఆఫ్ రోడ్లో ఈజీగా రైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న 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 రాళ్ళు ఉన్నాయి కదా, అవి స్కిడ్ అవుతా ఉంది. స్కిడ్ కాకుండా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు రైడ్ చేయడానికి. ఓహోహోహో, అబ్బా, ఓహోహో. ఫ్రంట్ బ్రేక్ వేయలేము, బ్యాక్ బ్రేక్ వేయాలి. ఫ్రంట్ బ్రేక్ వేసుకుంటే స్కిడ్ అవుతుంది, ఎందుకంటే నేను ఏబిఎస్ వేరే ఆన్ చేయలేదు ఇంకా. ఏబిఎస్ ఆన్ అని ఉంది, ఆఫ్ చేస్తుంటే పోయి ఉండేది. స్కిడ్ చూడండి ఎట్లా అవుతుందో, బీభత్సమైన స్కిడ్. ఓహో, బట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అంటూ సూపర్ గైస్ ఈ రోడ్లో. బాబోయ్, బాడీలో పార్ట్స్ అంతా కదిలిపోతాయి అట్లే. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ వచ్చి ఉన్నది, ఆర్మీ వాళ్ళది అనుకుంటా ఇది కూడా, ఈ చెక్ పోస్ట్ కూడా. సో నాకు తెలిసి గోపి వెహికల్ మళ్ళీ బ్రేక్ డౌన్ ఎందుకుంటున్నాను, ఎందుకంటే అది ఎందుకో పవర్ ఆన్ కాలేదు, అది ఆఫ్ అయిపోయింది వెహికల్ అది. సో అక్కడ చిషూల ఊరు అని చెప్పాను కదా, అక్కడ ఆపాము కదా కొంచెంసేపు మేము. అక్కడ ఆపినప్పుడు వెహికల్ బ్రేక్ డౌన్ అయిందనమాట. పవర్ సప్లై సరిగా కావట్లేదు ఆ వెహికల్లో ఎందుకో మరి. ఓహో, ఇక్కడే ఎట్లుంటే జన్స్కార్ అంతా ఎట్లుంటుందో. బట్ స్టిల్ ఓకే, వీ క్యాన్ మేనేజ్ చేయలేనటువంటి రోడ్స్ అయితే కాదు ఇవి. ఇక్కడంతా చాలా ఆర్మీ వెహికల్స్ అయితే వస్తున్నాయి గైస్. మరి ఏంటో మరి, బార్డర్ అనుకోండి, బార్డర్లో ఉంటాయి, కానీ ఈ విధంగా చాలా మరీ ఎక్కువ వస్తున్నాయి ఆర్మీ వెహికల్స్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ 2 వెళ్ళినాయి, మళ్ళీ ఇప్పుడు 2 వెళ్తున్నాయి. ఆ ముందర ఇంకా వస్తున్నాయి అన్నమాట. బాబోయ్, ఆఫ్ రోడింగ్ ఏంద్రా నాయన. బిపిఎం హట్ అది అడుందో. ఓ, వెహికల్ అయితే బీభత్సంగా స్కిడ్ అవుతా ఉంది. ఇలాగే స్లోగా వెళ్దాం ఇంకా. యాక్చువల్గా వెహికల్ స్లోగా వెళ్తేనే స్కిడ్ అవుతుంది ఇలాంటి ఆఫ్ రోడ్లో అంతా. ఒక స్పీడ్ ఫేస్ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, ఏం కాదు, స్కిడ్ అవ్వకుండా అట్నే వెళ్ళిపోతుంది. ఈ ఏరియా చూడండి గైస్ ఎట్లుందో, మా ఏం హిమాలయస్ బాబోయ్, ఎట్లా చూడండి ఏరియా బీభత్సంగా కూడా. మొత్తం ప్లెయిన్గా చూడండి, ఏదో ఎడారిలో ప్లెయిన్ ల్యాండ్లో రైడ్ చేసినట్టే ఉన్నది. సూపర్. చూడండి మళ్ళీ ఆర్మీ వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి. ఏదైనా యాక్టివిటీ ఏదైనా జరుగుతుందేమో తెలియలేదు, కాకపోతే ఆర్మీ వెహికల్స్ అయితే చాలా వెళ్తున్నాయి ఇక్కడ. కింద 2 బైకర్స్ అయితే నిలుపున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఓకే, మనం వెళ్దాం. మన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆల్రెడీ.
నేనే లేట్. వెళ్ళొచ్చా? స్కిడ్ కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ స్కిడ్ కాకుండా చాలు దేవుడా. ఓకే. ఈ ఆర్మీ వెహికల్స్ వెళ్ళి వచ్చి అప్ అండ్ డౌన్ చేసి చేసి రోడ్ ఇలా రోడ్ వేయండి అనమాట. లేకపోతే ఇది ప్లెయిన్ ల్యాండ్, ఇది రోడ్డు ఉండేది కాదు, ఏ ఉండేది కాదు. ఇది మొత్తం ఆర్మీ ఏరియానే. రెజిమెంట్ అనుకుంటా, ఇది రెజిమెంట్ ట్రైనింగ్ అనుకుంటా. ఏమో బా, నాకు సరిగా ఐడియా లేదు. ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి అబ్బా. కాకపోతే ఆర్మీ యాక్టివిటీ అయితే చాలా ఎక్కువ జరుగుతుందట. ఓ ఓ ఓ ఓ సార్, కొంచెం సైడ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. లాగ 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 లాగ. బీభత్సమైన ఆఫ్ రోడ్ గైస్. 160 కిలోమీటర్స్ అంటే ఆఫ్ రోడ్, ప్లెయిన్ ఏరియా ఇది. అమ్మ, దాన్ని చూసి పాము అనుకున్నాను నేను బాబోయ్. అది చూడండి, ఇండియన్ ఫ్లాగ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడండి గైస్, ఇండియన్ ఫ్లాగ్. అబ్బా, ఇంత దూరంలో ఇండియన్ ఫ్లాగ్ చూడండి, చాలా పెద్దది గైస్ అది. ఓకే, ఇంకా మనం ఆఫ్ రోడ్లోనే అయితే ఉన్నాం బాబోయ్. క్యాలరీస్ అయితే బాగా బర్న్ అయిపోయాయి. ఏంది ఎట్లా పోవాలా? హౌ టు గో? ఏంది కన్ఫ్యూషన్? రౌండ్ టర్నా? ఓ, పైకి వెళ్ళాలా? ఓకే ఓకే, రండి వెళ్దాం. ఓ, దారి ఇదేనా? నేను ఇంకా తప్పుగా వచ్చానేమో అనుకున్నాను నేను. బ్రేక్ అయ్యడా అనుకుంటున్నా. అమ్మ, మొత్తానికి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుంటాం గైస్. అబ్బా, ఇండియన్ ఫ్లాగ్ చూడండి. ఓహోహోహో, ఏం ఎక్కుతాం చూడు అక్కలేసు. వావ్, ఫ్లాగ్ చూడండి అట్టుందో. ఇక్కడ ఏం లేదనుకుంటా. తినేదానికి ఏమైనా ఉంటుందా ఉండదా అర్థం కావట్లేదు. ఏదో మెమోరియల్ లాగా ఉంది, రీజెంగ్ లా మెమోరియల్. వాట్ ఈస్ దట్ మీన్? ಆಗತ್ತೆ ಬಿಡಿ ಸರ್. ఓకే గైస్, ఏదో మెమరీలు అనుకుంటా, వెళ్ళి చూద్దాం.